హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య. ఈరోజు మన వీడియోలో నిన్నటి వీడియోలో మనకు ఫ్రంట్ పార్ట్ని టేప్ అవసరం లేకుండానే మనం ఏ విధంగా కటింగ్ చేసుకున్నాం మనం చూపించడం జరిగిందండి. ఈరోజు ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న బ్లౌజ్ని ఈ యొక్క ఒరిజినల్ క్లాత్ పైన పరిచేసి ఏ విధంగా మనం ఈ క్లాత్ని కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనం కుట్టుకోగలుగుతాం. ఆ పీస్ అన్నీ ఏ విధంగా ఎక్కడెక్కడ పెట్టుకుంటే వస్తాయి అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి, మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్ చూసినట్టయితే ఇది మనకి చేతులకు వచ్చింది కాబట్టి ఈ డిజైన్ అనేది మనకి కిందికి ఉండాలండి. ఈ విధంగా అన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ముందుగా మనం ఈ హ్యాండ్స్ ఇక్కడ తీసేసుకున్న తర్వాత మనకి అన్ని పార్ట్స్ కూడా రావటం ఉంటుందండి. ఫ్రెండ్ మనం ఒకసారి ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేది వస్తుందండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. 4 ఫోల్డ్స్ ఉన్నప్పుడే మనకి ఇదొక హ్యాండ్స్ వస్తుందండి. ఈ విధంగా మనం ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి క్లాత్ సరిపోతుందా లేదని కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. ఎక్కడ జాయింట్ లైన్ పడకుండా చాలా నీట్గా అనేది రావటం ఉంటుందండి. చూడండి, ఇది హ్యాండ్స్ కాబట్టి మనకి క్లాత్ చాలా ఉన్నది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా అనేది సరిపోతుందండి. అయితే మనం చూడండి, ఈ విధంగా మనం ఈ హ్యాండ్స్ ఇక్కడ తీసేసుకుందాం. ముందుగా మనం తీసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా 2 ఫోల్డ్స్ ఇలా చేసుకున్న తర్వాత మనకి ఈ కటింగ్ చేసుకున్నది ఉన్నదిగా ఒరిజినల్ది మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం సెట్ రౌండ్ వచ్చే విధంగా కొంచెం 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలంటే చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్, ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఈ కుట్టుకున్న తర్వాత ఈ ఖర్చులు అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. లైనింగ్ పర్చేస్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పీస్కి మనం ఈ షేప్ బెల్ట్ పట్టి కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. మనకి అన్ని పీసులు కూడా కటింగ్ చేసుకున్నట్టయితే కుట్టేటప్పుడు చాలా ఈజీగా అనేది మనకి ఈ పీస్ అతుకు అనేది జాయింట్ అనేది పడకుండా చాలా ఈజీగా ఉంటుందండి. ఇది ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ పట్టేయండి. ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈ క్లాత్ మనం ఇలా పెట్టేసుకొని 2 ఫోల్డ్స్ ఉండేటట్టు చూసుకోవాలండి. సమానంగా వచ్చే విధంగా చూసుకోవాలండి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసి క్రాస్ వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా క్రాస్ అనేది మనకి రావటం జరిగిందండి. ఫ్రెండ్, ఇక్కడ అంచుకి మనం పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు కొద్దిగా ఇట్ట జరిగింది అనుకోండి, క్రాస్ అనేది పర్ఫెక్ట్గా అనేది రాదండి. అలా చూసుకోకుండానే కట్ చేసినట్టయితే చాలా ఇబ్బంది అనేది అవుతుందండి. క్రాస్ తక్కువ వస్తుందండి. ఈ విధంగా ఇలా మనకి టచ్ అయ్యే విధంగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు మనకు 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. మార్జిన్ని మనం లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం మిగతా ఖర్చుని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా విధంగా 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఖర్చు ఉంచేసుకొని ఎక్కువ తక్కువ అనేది ఉంచుకున్నాకనే లైనింగ్తో సమానంగా కటింగ్ అయితే చేసినట్టయితే కొంచెం తక్కువ అయినప్పుడు మనకు కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఖర్చు అనేది కొంచెం ఉంచుకొని కట్ చేసినట్టయితే మీకు చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అనేది రావటం ఉంటుందండి. ఫ్రెండ్స్, ముందుగా మనం హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్, ఇది హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత యువతల సైడ్ వచ్చిన పీస్ని ఇక షేప్ బెల్ట్ పట్టి కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఇది కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా మీకు అర్థంలో నేను చూపించండి. ఏ పీస్ ఎలా మనం పెట్టి కటింగ్ చేసుకోవాలో అనేది మీకు చాలా ఈజీగా అర్థంలో చూపించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.